హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న కూరగాయలన్నీ సర్దడం చూసారు కదండి. ఆ బ్లాగ్ని బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. అండ్ నిన్న ఒక కామెంట్ వచ్చింది, దాని గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ దగ్గర గ్యాస్ అయిపోయింది అన్నారు కదా, మీ అక్క వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సో మా అక్క వాళ్ళది కూడా నాకన్నా ముందే అయిపోయింది. వాళ్ళది అయిపోయి కూడా దగ్గర దగ్గర ఒక 4 to 5 days అవుతుందన్నమాట. ఇంకా ఆవిడకి రైస్ కుక్కర్ ఉండడం వల్ల ఆమె కొంచెం సేఫ్ అయింది, నాకు రైస్ కుక్కర్ ఉండడం వల్ల సేఫ్ అయ్యాను. నేను ఎందుకు ఇబ్బంది పడ్డాను, ఎందుకు ఇబ్బంది అవుద్దన్నాను అంటే, సాయంత్రం పెద్దల పండుగ ఉంది కదా, సాంబ్రాణి వేసేటప్పుడు పెద్ద పెద్ద వంటలు ఉంటాయి అంటే బిర్యానీయో పలావో వండుతాం కదా, దానికి ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అన్నాను. ఇంకా కూరగాయలు సర్దడం అయిపోగానే పక్కన ఆంటీని అడగగానే బండి అయితే ఇచ్చారనమాట. సో అది పెట్టేశాను. ఇంకా రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇంకా సాయంత్రమే కదా సాంబ్రాణి వేసేది, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. సో మొత్తం అయితే క్లీన్ ఊడ్చేసాను. తర్వాత తడిగా మాపైతే వేసేసాను అనమాట. మా లక్కోడికి ఎంతసేపు నా దగ్గరే అండి, చాలా సతాయిస్తుంది. ఈ 1 week నుంచి అయితే ఇంకా బాగా సతాయిస్తుంది అనమాట. ఎంతసేపు ఆమె పక్కనే ఉండాలి, ఆమె నాతోనే ఉండాలి. పక్కకు అలా తిరిగాను అంటే అసలు ఏం ఏడుపులేండి, ఆ రాగాలు వినలేకపోతున్నాను నేనైతే. నిజంగా ప్రిన్స్ లాంటి వాళ్ళనైతే ఒక 100 మందినైనా పెంచవచ్చు, కానీ లక్కీ ఆంటీ వాళ్ళనైతే అసలు పెంచలేము, అంత మారం చేస్తుంది. సో ఇంకా మీరు ప్రిన్సీ చిన్నప్పటి వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత క్యూట్గా, ఎంత సైలెంట్గా, ఎంత బాగుండేదో. లక్కీ గడైతే క్వైట్ ఆపోజిట్. అందరు అంటూ ఉంటారుగా, ఒకరు బాగుంటే ఒకరు క్రాంకీ అయిపోతారని. మా ఇంట్లో అదే సిచ్యువేషన్ అనమాట. మా ప్రిన్సీ ఎంత సైలెంటో మా లక్కీ అంత గోల అనమాట. ఇంక వీళ్ళంతా శుభ్రం చేసిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేపించేశాను. ఇంకా రెడీ అయ్యి వాళ్ళనైతే కూర్చోబెట్టేసాను, ఇక్కడి నుంచి కదలమాకండి, ఇంకా కింది దిగమాకండి అని చెప్పేసి. మేమైతే భోజనం చేసిన తర్వాత ఇల్లది శుభ్రం చేసుకున్నాను. ఇంకా తిన్నవి అవేం తీయలేదనమాట వ్లాగు. ఈరోజు సాంబ్రాణి మేము వేస్తున్నాం మా అత్త మామకి. ఇంకా మా అక్క వాళ్ళని కూడా పిలిచామన్నమాట. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. అదే పక్కనే ఉంటారు కదండి ప్రతి దాంట్లో, ఇంక ఇద్దరం కలిసే చేసుకుంటూ ఉంటాము. ఇంకా అలా అక్కనైతే పిలిచాను, అక్కని హెల్ప్ చేయమన్నాను. అక్క అయితే రెడీ చేస్తానని వెళ్ళిందనమాట. ఇంకా నేనే స్నానం చేసి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి, ఇంకా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మనం నమాజ్ చేసుకుంటాం కదా, దువా చదువుతాం కదా, సో అవి ఏవి ఉండొద్దు అనమాట. సో మొత్తం క్లీన్ చేసుకొని వంట పని స్టార్ట్ చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకోటి కరెంటు వస్తుంది. మా దగ్గర కరెంటు ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అసలు మేబీ ఏసీలు ఎక్కువ అవడం వల్ల అనుకుంటాను. మా దగ్గర అయితే ప్రతి ఇంటికి ఏసీ ఉందండి. సో ఏసీ లేని ఇల్లే లేదనమాట. సో రేగులు ఇల్లైనా అద్దె ఇల్లులైనా కూడా ముందు అందరూ ఏసీ కొనుక్కుంటున్నారు. దానివల్ల కరెంట్ అనేది లోడ్ ఎక్కువైపోయి మా లైన్స్ పద్దాకా పోతూ ఉన్నాయి. సో అది చెప్పారనమాట. ఈ నూలకపేట కరెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తే అదే చెప్పారు. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఏసీలు ఎక్కువ అవడం వల్ల లోడ్ ఎక్కువైపోయి మా సైడ్ అయితే కరెంటు ప్రాబ్లం వచ్చేసింది అనమాట. ఇన్వర్టర్ తీసుకోమని చెప్పేసి పెడుతున్నారు. తీసుకుంటామండి ఆ ఇంట్లోకి వెళ్ళాక, అంటే కనెక్షన్ ఇచ్చుకుంటాను, లైన్ ఇచ్చుకుంటాను, కానీ ఇప్పుడే తీసుకోను, కొంచెం టైం పట్టిద్ది. సో ఇంకా వర్షాకాలం ఇంకెక్కువ పోతూ ఉంటుంది కరెంటు, చూడాలి. కరెంటుతో అయితే కొంచెం ప్రాబ్లం అవుతూ ఉందన్నమాట. ఇంకా కూరగాయలు కట్ చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు బియ్యం నానబెట్టామనుకోండి, వంట తొందరగా కంప్లీట్ అయిపోయిద్ది, అంటే తొందరగా అన్నం అయితే ఉడికిద్ది అనమాట. ఇంకోటి సాయంత్రం నమాజ్ అయ్యేలోపు వేసుకోవాలి సాంబ్రాణి, అందుకనే ఇంకా ఫాస్ట్గా కానిస్తున్నాను అనమాట. ఈరోజు ఫాదర్స్ డే, మళ్ళీ పెద్దల పండుగ అనమాట. సో మా ఫ్రెండ్స్ అమ్మ ఫాదర్స్ డేకి వాళ్ళ పప్ప కోసం ప్రిపేర్ చేసింది. ఐ లవ్ యూ పప్ప, హ్యాపీ ఫాదర్స్ డే పప్ప. మీ పప్ప బొమ్మ వేయలేదేంటి ఈసారి? వాళ్ళ పప్ప చూస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుందంట. సర్ప్రైజ్ ఇవ్వలేనేమో అని చెప్పేసి ఇంకా వదిలేసి చేసేస్తుందంట. వేస్తుంది, చూపిస్తుంది. మా అమ్మ ఆమెదో ఇచ్చిందమ్మా, డ్రెస్ లేదని చూపించట్లేదు. ఆ చాక్లెట్ ఇస్తే టాబ్లెట్ షీట్ ఇచ్చింది, ఏదో ఒకటి ఇవ్వాలనిపించిందిగా. ఐ లవ్ యూ పప్ప, హ్యాపీ ఫాదర్స్ డే పప్ప. అయ్యో 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 అయ్యో, చెప్పు.
వీడి ప్రయత్నం ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయించాలని. మోతరోడు కొంచెం వస్తుంది, కొంచెం మంచిది రాదు. చిన్నదే వచ్చింది. అంటే ఇప్పుడు నేను కూడా తినొద్దా? ఇస్తుందా పెట్ట సరేమ్మా. ప్రిన్స్ 2021లో విష్ చేసింది, చిన్న వీడియో ఉంది, కుదిరితే అది కూడా యాడ్ చేస్తాను. అక్క ఈరోజు కలిసి ఇద్దరం సాంబ్రాన్ వేసుకుంటున్నాం అండి. మా అత్తయ్యకి అక్క కూర చేస్తుంది, నేను రైస్ వండుతాను. అమ్మా దాన్నా ఇప్పుడు నువ్వు బొమ్మ వేయాలనుకున్నావు, మీ పప్పది అట్లా ఈ బొమ్మ నేనే చేపిస్తాను. బొమ్మ ఇప్పుడు మీ పప్పది. అట్లా ఫాదర్స్ డే విషెస్ అయితే చెప్పుకున్న తర్వాత ఇంకా మా అత్తయ్య మావయ్యకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు, చాలామంది సెలబ్రేట్ చేసుకోరు. మీలో ఎంతమంది పెద్దల పండుగ సెలబ్రేట్ చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బక్రీద్కి ముందు రోజైతే చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళకైతే పెడతారనమాట. సో ఇంకా మా అత్తయ్యకి ఇష్టమైన పలావ్, చికెన్, ఇంకా మోస్ట్లీ మటన్ కూడా పెడతారు. మటన్ అసలు ఆ రోజు మా ఊళ్ళో అసలు దొరకలేదు. మాకు తెలిసింది మేము తీసుకునేది 3 షాపులోనే, ఆ 3 షాపుల్లో మటన్ లేదనమాట. నెక్స్ట్ డేకి బక్రీద్ కదా, సో మేబీ అందుకే కోయలేదేమో అని అనుకున్నాం మేమైతే. మటన్ అయితే మాకు దొరకలేదు, ఇంకా ఓన్లీ చికెన్ వరకే వండుతున్నాం. మటన్ పెడతారు. మెయిన్ అసలు పెద్దల పండుగ అంటే మటన్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈసారి ఫస్ట్ టైం మటన్ లేకుండా మా అత్తయ్యకి సాంబ్రాణి ఇస్తున్నాం. ఎప్పుడు సాంబ్రాణి ఇస్తున్నా ఖచ్చితంగా మటన్ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈరోజు వంట కదీర్ చేస్తా అన్నాడు అని చెప్పేసి వాడి పేరు పెడితే వాడు సిగ్గుపడుతున్నాడు అనమాట. లక్కీ గడికి టీ షర్ట్ వేస్తుంటే అస్సలు వేసుకోలేదు, ఇంకా వాడిని ఆడిపిస్తూ బలవంతంగా వేస్తే అప్పుడు టీ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకున్నాడు అనమాట. ఈ ఎండాకాలంకి మా లక్కీ గడైతే ఓన్లీ డైపర్స్ మీదో లేదా చెడ్డీ మీదో ఉంటున్నాడు. ఇంకోటి డైపర్స్ ఎక్కువగా వేయొద్దు అని చెప్తున్నారు. అవునండి, వేయొద్దు. పిల్లలకి ఇరిటేషన్, ఎలర్జీస్, ర్యాషెస్ ఇలాంటివి ఉంటే రెగ్యులర్గా యూజ్ చేయొద్దు. మోస్ట్లీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసిన ప్రాబ్లం ఉండదు. నా 2 పిల్లలకి అలాంటి ప్రాబ్లం ఏం లేదండి, వాళ్ళిద్దరికి అలవాటే. ఇంకోటి ఇంట్లో మనకి కొంచెం తుడుచుకోవడానికి, ఉతుక్కోవడానికి, చేసుకోవడానికి ఎవరన్నా సహాయం ఉంటే పిల్లల్ని పట్టుకోవడానికి కూడా ఉంటే చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేదు కదా, సో వాళ్ళు పోస్తూ ఉంటే అది తోడవడం, వాళ్ళకి మార్చడం అనేది కొంచెం పనితో కూడుకున్న పని అనమాట. అందుకే నేను అదొకటి చేయట్లేదు. కరెంటు పోయింది, ఇంకా సాయంత్రం అయిపోయింది. వంట అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. దానికి వచ్చేసి ఇంకా ఏమంటారు, మా అత్తయ్యకి సాంబ్రాణి వేయడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నాను. కొంచెం గొంతు పెయిన్ ఉందండి, నాకు ఇది బాధ ఉందని చెప్పుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. సో అందుకే ఆ విషయాన్ని అయితే మీతో ఏం షేర్ చేసుకోలేకపోతున్నాను, ఇంకెందుకు ఏంటి అనేది. ఇంకా డైపర్ల గురించి చెప్పే విషయం చాలా ఉంది కానీ కరెక్ట్ కాదు. ఇంకా మీకు చెప్పిన కొంతమందికి అయితే అసలు అర్థం కాదనమాట. అది ఫేస్ చేసే వాళ్ళకైతేనే ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. నా పిల్లలకైతే ఇబ్బంది లేదండి, సో నాకు కూడా ఏమి ఇబ్బంది లేదు, అందుకనే వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆ విషయాన్ని గురించి మళ్ళీ ఎటు కాకుండా ఆపేసాను కదా, మళ్ళీ అడుగుతారేమని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా మా అత్తయ్యని మా మావయ్యకి అయితే పటాలు పెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఫుడ్ అయితే పెడుతున్నాను. చీకట్లోనే చేశానండి. వంట కూడా ఎలా అయిపోయిందో ఏంటో తెలీదు. మాకు వెంటిలేషన్ ఉండదు కొంచెం, అంటే మరీ చీకటేం కాదు, 6-6:30 అవుతుంది అంతే. కొంచెం సందులోకి ఉంటుంది కదా మా ఇల్లు, కొంచెం చీకటిగానే ఉంటుంది. కరెంట్ అంతా పోయేసరికి ఇంకా గబ్బు గియ్యని ఉందన్నమాట మా సందంతా. అసలు ఇంకా లోపలికి వెంటిలేషన్ వచ్చేంత కూడా లేదనమాట. ఇక చీకట్లోనే గబగబ చేసేస్తున్నాను. కరెంట్ రాగానే సాంబ్రాణి వేసేసి దువా చదివేసుకొని భోజనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉన్నాం. కరెంట్ అయితే చాలా సేపటికి వచ్చిందండి, చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ కరెంట్ది అయితే కొంచెం సఫర్ అవుతానే ఉన్నాము. మధ్యాహ్నం ఉండట్లేదు, అలాగే
సాయంత్రాలు ఉండట్లేదు. దానివల్లే మొన్న వీడియో కూడా పోస్ట్ చేయడానికి అవ్వలేదు. టైంను బట్టి అది అప్లోడ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఎప్పుడో ఎడిట్ చేసిన వీడియో ఇప్పటికీ అప్లోడ్ పెట్టుకొని ఇప్పుడు మీ ముందు దాకా తీసుకొచ్చిన, అంటే ఇది దగ్గర దగ్గర సండే రోజు, ఇవాళ బుధవారం కదా. మేము ఒకరోజు ముందే పోస్ట్ చేయలేదు, ఆ రోజు వ్లాగే ఆ రోజు అన్నట్టుగా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఒక్కరోజు గజిబిజి అయింది అంటే వ్లాగ్స్ అన్నీ క్లమ్జింగ్ అయిపోతాయి అనమాట. సో అలా అయిపోయినాయి. చూసుకొని ముందే ఎడిట్లు చేసుకొని ఒకరోజు ముందే వ్లాగ్ పోస్ట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ఏమో. అంటే స్కెడ్యూల్లో పెట్టి 1-2 రోజులు కూడా ఉన్న వ్లాగ్ ముందుకు వెళ్ళదు, అదొక భయం ఉంది. ఎప్పటికప్పుడే అప్లోడ్ చేసి వ్లాగ్ 1 గంట ముందు 2 గంటల ముందు అదే స్కెడ్యూల్లో పెట్టుకుంటే బెటర్ అనమాట. ఏందో అండి, కొంచెం అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఇంకా ఆ చీకట్లోనే మా అత్తయ్య మావయ్యకి ఫ్రేమ్కి పటాలకి పూలదండలు వేసేసుకొని వాళ్ళకి ఇష్టమైనవి, మావయ్యకి బీడీ కాల్చే అలవాటు ఉంది. సో ఆ బీడీ అగ్గిపెట్టి మా అత్తయ్యకి మావయ్యకి ఇష్టమైన స్వీట్స్, మా మావయ్యకి జామకాయలు అంటే చాలా ఇష్టము. సో ఎప్పుడైనా జామకాయలు పెట్టేదాన్ని, సరే దొరకలేదు, అందుకే బంగినపల్లి అండ్ రసాలు మామిడి పళ్ళు అయితే పెట్టాను. ఇంకా నేను అలా కూర్చొని ఉంటే మా ఇద్దరు పిల్లలు వచ్చేసి దండం పెట్టుకుంటున్నారనమాట. సో ఇంకా మళ్ళీ కొడుకు కూడా నేర్పిస్తున్నాను, ఇలా దండం పెట్టుకో ఇలా ఇలా అని చెప్పేసి చెప్తా ఉంటే వాళ్ళిద్దరు నాతో పాటు కూర్చొని మా అత్తయ్య మావయ్యకి అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉన్నాము, అసలు అయ్యేలాగా లేదు. ఇదిగోండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దమ్కి ఇచ్చేయడం అనమాట, రైస్ వేసి. ఇంకా దమ్కిస్తే వాళ్ళకి పెట్టడమే ఆలస్యము. కరెంటు సాంబ్రాణి వేసి లోపల రావాలి అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫోన్ చేస్తే లైన్ కట్ అయింది, ఒక అరగంట అని చెప్పేసి అన్నారు. అలా అరగంట అన్నారంటే గంట చేస్తారు, ఒక్కొక్కసారి గంట అని చెప్పినా కూడా అరగంటలో ఇచ్చేస్తారు. ఈరోజు అరగంట అని చెప్పిన టైం కాస్త గంటన్నరకి ఇచ్చారనమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఆ చీకట్లో నిప్పుల మీద సాంబ్రాణి వేయడానికే లేదు, కొంచెం లేట్గానే వేసుకున్నాము. ఇంకా మా అక్క ఉండడం వల్ల ఇంకా వంట కొంచెం తొందరగా కంప్లీట్ అయింది. తనేమో కర్రీ చేసేసింది, నేనేమో రైస్ సేమియా చేశాను అనమాట. ఇంకా ఎసట్లో బియ్యమే కానీ అక్కైతే కలబెట్టేస్తుంది. ఇంకా తను రైసు కర్రీ చూసుకుంటా ఉంది, సేమియా కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేను కట్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అత్తయ్య పటాల వాళ్ళ దగ్గర ఇది కూడా చూసుకున్నాను. ఇంక కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, దింపేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు సేమియాకి పాలైతే మరగబెడుతున్నాను. చిన్న గిన్నె తీసుకున్నాను, దమ్కిచ్చాను కదా రైస్, ఆ పొయ్యి మీద పెట్టాను. ఆ పొయ్యి మంట అయితే చిన్నగా వస్తుంది. ఇటు పక్క ఇంకా పాలు వేయడవాలి తొందరగా అన్న ఉద్దేశంతో ఇంక ఇటు పక్క పెట్టేసి ఒక 1/2 లీటర్ పాలు అయితే పోసి సేమియా చేశాను. ఉన్నాం కదా నలుగురం తినొచ్చు అని చెప్పేసి చాలా అంటే చాలా కొంచెం చేశాను, చాలా టేస్టీగా వచ్చాయి. అంతే, కొంచెం తక్కువ వంట అప్పుడే టేస్ట్లు ఎక్కువ బాగుంటాయి, ఎక్కువ వంట చేస్తే టేస్ట్లు తగ్గిపోతాయి అనేది ఈసారి మళ్ళీసారి ఈ రోజు అయిందనమాట. స్టవ్ చూసారా ఎంత ఇదైపోయిందో, సాయంత్రం పూట ఛాయ్ ఎంత పడింది. ఇంకా అది క్లీన్ చేసుకునేంత టైం కూడా లేదు, పొద్దున్న క్లీన్ చేసింది. ఇప్పుడు దగ్గర నుంచి వెళ్ళి చూస్తే నాకే ఎలాగుంది, ఇప్పుడు వీడియోలో అంత ఇదిగా కనబడుతుంది. ఇంకా మొత్తానికి అయితే పాలు కూడా మరిగిపోయినాయి, సేమియాలు వేసేసాను. కొంచెం హడావిడిగా కంగారుగానే చేసుకుంటూ వస్తున్నాము. కరెంట్ వస్తుంది పోతుంది. ఇప్పుడు కరెంట్ వచ్చింది, తీరా అన్ని ప్లేట్లోకి తీసుకొని అక్కడ పెట్టుకునే టైంకి మళ్ళీ పోయింది. ఇంకా అప్పుడు ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంక ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి. ముందు బొగ్గులు కాలాలి, ఇవి కొంచెం బొగ్గులు అయ్యేదాకా టైం పడుతుంది అనమాట. అందుకని చపాతీలు మనం పుల్కాలు చేస్తాం కదా, అది ట్రే ఉంటే దాని మీద బొగ్గులు వేసేసి వేడి చేస్తున్నాను. ఇంతకుముందు జల్లి గంటే ఉండేది, సో అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా దాంట్లో కాకుండా దీంట్లో అయితే వేడి చేస్తున్నాం, మంచిగానే అయినాయి. ఇంకా అత్తయ్య పటాల దగ్గర అయితే ప్లేట్లో రైసు, చికెన్ కర్రీ, చెరొక గ్లాస్ వాటరు, సేమియా కూడా వేసేసి పెట్టేశాను. ఈలోపు కరెంటు పొయ్యి కూడా వచ్చిందనమాట, చాలాసేపు వెయిట్ చేసాము. ఇంక ఇవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసిన తర్వాత సాంబ్రాణి కూడా మెత్తగా నలగొట్టుకున్నాము, గడ్డలు ఉండే అనమాట. అది కూడా మెత్తగా నలగొట్టుకుని తర్వాత వాళ్ళిద్దరికి గంధం పెట్టాను. గంధం కూడా పెట్టొద్దు, పూలు కూడా పెట్టొద్దు అంటారు కొంతమంది పెట్టొచ్చు అంట, చనిపోయిన తర్వాత అవి ఏం లెక్కలు ఉండవు అంటారు. అంటే ముందు మా మావయ్య చనిపోయారు, తర్వాత మా అత్తయ్య చనిపోయారు అనమాట, అందుకే పెట్టొద్దు అంటారు. కొంతమంది పెట్టొచ్చు, చనిపోయిన తర్వాత లెక్కలేదంటారు. తెలియదండి ఆ విషయం అయితే. ఏమన్నా తప్పుగా చేస్తున్నట్లు అని మీకు అనిపిస్తే మాత్రం సారీ అండి. ఇలా కాదు ఇలా అని వివరం ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి. ఇంకా ఎప్పుడు నేను ఇలాగే పెడతాను. ఇంతకుముందు సాంబ్రాణి వేసినప్పుడు కూడా నేను ఇదే షేర్ చేసుకున్నాను మీతో. ఆ చీర కూడా మనం పెడతాం, మా అత్తయ్యకి పెట్టుకున్నాను నేను చీర. సో ఆ చీర కూడా మనం పెట్టొద్దు, పెడితే బయట వాళ్ళకి ఇవ్వాలి అని అంటారు. కొంతమంది మనమే కట్టుకోవాలి, మన అత్తయ్యకి పెట్టింది మనమే కట్టుకోవాలి, మన దగ్గర ఉండాలని చెప్పేసి కొంతమంది అంటారు. ఈ విషయం అయితే క్లారిటీ లేదు నాకు. ఇంకా మా పెద్దోళ్ళు అంటే నాగి వాళ్ళ చుట్టాల తరపులు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో తప్పు అనిపించిద్దేమో అని చెప్పేసి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఇంకా నిప్పులైతే అయిపోయాయి. కొన్ని పచ్చి బొగ్గుల్లో అదే కాలిన బొగ్గుల్లో ఈ కాలిన బొగ్గులు కూడా వేసేసి పెట్టేసుకున్నాము. తర్వాత అందరికీ గంధం అయితే పెట్టాను. తర్వాత మా ఆయన ఫస్ట్ సాంబ్రాణి వేసేసి దువా చదివారు అనమాట. ఇంకా దువా చదివిన తర్వాత 1 by 1 అందరం వేసేసాం అనమాట. ఇది
ఇప్పుడు చేస్తారు, గ్యార్మీ టైంలో కూడా చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు పెడతాను, నేను మా అత్తయ్యకి ఇప్పుడు పెట్టుకుంటాను. మోస్ట్లీ తెల్లారి బక్రీద్ పండగ కన్నా ఇది కొంచెం స్పెషల్ అనమాట. ఈరోజు ఖచ్చితంగా వేసుకున్న తర్వాతే రేపు తెల్లారి పండగ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను కళ్ళు మూసుకొని ఉంటే మా లక్కి కంటిన్యూస్గా పిలుస్తూనే ఉంది, కొడతానే ఉంది, తడతానే ఉంది. అంత అంటే దువాలో నన్ను కొంచెం ఇన్వాల్వ్ అవ్వనీయలేదన్నమాట. అందుకే ఇంకా వాడితో పాటు నేను కూడా మెలుకుతూనే వాడు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత మా ఆయన దువా చదివిన తర్వాత 1 by 1 అందరం వేసాము. నాకు ఇట్లా చేతులు ఏమంటారు ప్రేర్ చేసేటప్పుడు పెడతాం కదా, అలా కన్నా కూడా దండం పెట్టుకొని పెడితేనే మన సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అలా కాస్త చదువుకున్న తర్వాత మళ్ళీ మా అత్తయ్యకి అయితే దండం పెట్టుకున్నాను. ఇంకా ఆవిడకి ఏదో నా బాధ ఉన్నది కొంచెం చెప్పుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు నేను కోరుకునే కోరిక ఏంటనేది కూడా. ఇల్లు తొందరగా ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ చేయించండి అత్తయ్య, మావయ్య దగ్గరుండి మీరే. నా పిల్లల హెల్త్ చదువులు అంతా బాగుండాలి, మేము ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగుండేలా చూడండి అని చెప్పేసి మొక్కుకున్నాను. ఇంకా అంతే. ఇంకా అలా మొక్కుకున్న తర్వాత సాంబ్రాణి వేసుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నాను, నేను వెనకాల నుంచి చెప్తా ఉంటే నాకు తెలుసులే మమ్మీ, నాకు తెలుసు నాన్నమ్మకి దాదికి ఏం అడగాలో ఏం అడగొద్దో నాకు తెలుసులే అని చెప్పేసి వెనకాలకు వచ్చేసి చెప్తుంది అనమాట. కొంచెం ఇది స్పీడ్లో పెట్టాను. తర్వాత లక్కీ గాడితో కూడా సాంబ్రాణి వేయించేసి వాడితో కూడా మొక్కిచ్చాము. ఈరోజు సాయంత్రమే 8 o'clockకే బక్రీద్ వ్లాగ్ కూడా పెట్టేస్తాను, చూసేయండి. ఇంకా వీళ్ళు ఎంతగా తీసుకెళ్ళదలుచుకోలేదు. రోజుకి 2 పెడితే ముందుకెళ్తున్నాయో, రోజుకి 1 పెట్టడం వల్ల ముందుకెళ్తున్నాయి ఏంటో కానీ కొంచెం ఇదైపోయింది. నా ఛానల్ అంతా బాగా దెబ్బడిపోయిందండి. సో అది నిదానంగా ఫామ్లోకి తెచ్చుకుంటున్నాను కూడా. 20 అలా వచ్చేవి కాస్త ఇప్పుడు మళ్ళీ 30Kలో పడినాయి. సో పికప్ అవుతున్నాయి అన్నమాట. మనం రెగ్యులర్గా అదే టైంకి పోస్ట్ చేస్తే మాత్రం మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంటి పని మీదే కొంచెం ఇదైంది. ఇప్పుడు ఇసుక కూడా ఆపేశారనమాట. చంద్రబాబు నాయుడు గారిది ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ వదులుతామని చెప్పేసి అన్నారు. ఇంకా వదలలేదు. ప్రమాణ స్వీకారం మొన్న 12th అయింది కదా, ఇప్పుడు 19th కదా. సో ఇంకా వదలలేదు, వదులుతారేమో 25th కలా. ఇసుక రావాలి, పనులు అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో వ్లాగ్స్ కూడా కంటిన్యూగా వస్తాయి. ఇప్పుడు వచ్చే వ్లాగ్స్ అన్ని పాతయే. ఇంకా మీతో చెప్పిన తర్వాత ఆ గ్యాప్లో పోస్ట్ చేశాను, తర్వాత జరిగాయని మళ్ళీ ఇంకా మీతో కంటిన్యూగా షేర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. మేము మా ఇంట్లో వాళ్ళ 4 వేసిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు కూడా వేశారనమాట. అక్క, సాజీ, తర్వాత కదీర్ అయితే వేశారు. తర్వాత ఇంకా గడి పెట్టేసి వెళ్ళాము. అత్తయ్యకి చీర పెట్టడం మర్చిపోయాను, తర్వాత చీర పెట్టేసి మళ్ళీ మొక్కుకున్నాను. ఇంకా అందరము ఇలా గడి పెడతామన్నమాట. వాళ్ళు వచ్చేసి తిన్నారు అన్న ఫీలింగ్ అనమాట. తర్వాత గడి తట్టేసి ఇంకా లోపలికి వస్తాము, అయిపోయింది. ఇంకా కాసేపు అలా కూర్చున్నాను మా అత్తయ్య దగ్గర. మా ఇద్దరి మెమరీస్ చాలా ఉన్నాయండి. మా ఆయన నాకు 2012లో పరిచయం కదా, 2014 వరకు అత్తయ్యతో ఉన్నాను నేను. అంటే మధ్యలో నా జాబు, నా స్టడీస్, మా ఇంటికి వెళ్ళి రావడం ఉన్నా కూడా 1-2 రోజులు కూడా చాలా అంటే చాలా బాగుండేవాళ్ళం. ఫుల్ జోవియల్గా ఉండేవాళ్ళం అనమాట. సో ఇంకా ఆవిడతో కాసేపు అలా మాట్లాడుతున్నట్టుగా నేను ఆవిడ దగ్గర కూర్చున్నా నేను అంతే. మా ఆయన ఈ వీడియో తీస్తూ ఉండే అనమాట. ఉంటే ఇంకా వేరేలా ఉండేది మా సిచ్యువేషను, మీరు లేక ఒకలా ఉంది, ఉంటే బాగుండేది మీరు. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, అలాంటివి కూడా మా లైఫ్లో ఉండేవి కాదు కదా అన్న బాధ అయితే వచ్చేసిందనమాట. కొన్ని మీకు అందరికీ మేము చెప్పలేమండి. పర్సనల్ రీజన్స్ అనేవి కొన్ని ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని షేర్ చేసుకోగలను, కొన్ని షేర్ చేసుకోలేను. షేర్ చేసుకోలేకుండా బాధపడేవి, సఫర్ అయ్యేవి చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా మా అత్తయ్య దగ్గర కూర్చొని తలుచుకొని చాలా బాధపడ్డాను నేను. తర్వాత అత్తయ్య మావయ్య దగ్గర పెట్టిన రైస్ ఏదైతే ఉందో అది ప్రసాదంగా భావిస్తాం అనమాట. సో అదైతే కలిపేసి అందరికీ తలా ఒక ముద్ద పెట్టేసామన్నమాట. ఇంకా మా లక్ కూడా అయితే ప్లేట్ అక్కడ పెట్టినప్పుడే లాగేసుకున్నాడు. ముందు ఆవిడకి పెట్టాలన్న ఇది వచ్చేసింది. అందుకే చికెన్ ముక్క అయితే ముందు తినిపించాను. తర్వాత మా వారికి తినిపించుకుంటాం. వీళ్ళ ముస్లిమ్స్లో ఎలా అంటే ఎంగిలి మంచిది అనమాట, ఎంగిలి తింటే మంచిది. సో ఇంకా అలా అందరికీ నా చేతోనే తినిపించాను. మళ్ళీ దీన్ని తప్పుగా తీసుకొస్తారేమో, తినొచ్చి ఎంగిలి తింటే మంచిది అనేసి మీకు చెప్తున్నాను అంతే. ఇంకా మా వారికి తినిపించాను. తర్వాత కదీర్కి, అక్క ఒకతే ప్లేట్లో పెట్టించుకుంది, మిగిలిన వాళ్ళందరికీ నేనే తినిపించాను అనమాట, తలా ఒక ముద్ద. ఇది ప్రసాదంగా భావిస్తాం అనమాట. అందుకే ఆ ప్లేట్లో ముందైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అనేది ప్లేట్లో పెట్టుకున్నాం. మేమంతా కలిసి కూర్చొని తిన్నాము. బావగారు ఒక్కరికి మిస్ అయిపోయారు. బావగారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. అందుకే ఆయనకి క్యారేజ్ కట్టి నాగి కదీర్ వెళ్ళి ఇచ్చేసి వచ్చారనమాట. ఆయన ఒక్కరు డ్యూటీలో తిన్నారు, మేమంతా కలిసి కూర్చొని తిన్నామన్నమాట.
మా ఫ్యామిలీస్లో అందరూ వేసుకుంటారు సాంబ్రాణి, అందుకే అందరికీ ఒకరికొకరు అయితే ఎవరం పిలుచుకోలేదు. అక్క వాళ్ళకి ఏంటంటే బావగారు లేరు అండ్ వేయడానికి కూడా లేరనమాట. పెద్దవాళ్ళు ఉంటేనే వేసుకుంటారు కదా, అలా వేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు లేరు. మా ఫ్యామిలీస్లో ఎవరైనా వేస్తే మా అత్తయ్యకి కూడా ఖచ్చితంగా వేస్తారనమాట. ఇంకా వాళ్ళ మా పెద్దత్త అనుకోండి, వాళ్ళ చెల్లని, వాళ్ళ అన్నదమ్ములు అయితే వాళ్ళ అక్క అని చెప్పేసి అలా వేస్తూ ఉంటారు. ఇంకా మా అక్క ఒకతే ఉంది కదా అని చెప్పేసి మా ఇంటి దగ్గర వేసుకుంటున్నాను. మా అక్కని పిలిచాను, ఇది కూడా మా అక్కకి తినిపిస్తా అంటే వద్దు వద్దు అంది. సో అందుకే ఆవిడకైతే ప్లేట్లో పెట్టేశాను. నువ్వు వీడియో తీస్తున్నాను, నువ్వు తినకపోతే మళ్ళీ అందరు నన్నే అంటారు, నాదైతే తప్పలేదు నేను చెప్పేస్తానంటే, లేదా నువ్వు తినిపిస్తున్నావుగా నాగోకు వాళ్ళకి, అందుకే వద్దులే అన్నాను అంది. అది కూడా నిజమే కదా. ఇంకా ప్లేట్లు అయితే పెట్టేశాను అనమాట. మొత్తానికి అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి వాళ్ళ వ్లాగు. చాలా హర్రీ బరీగా మధ్యలో కరెంట్ ఒకటి పోవడం అనేది చాలా భయం వేసిన, టైంకి పెట్టుకోగలుగుతామా లేదా అని. అంటే అజా ఇవ్వడానికి ముందే పెట్టేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా అత్తయ్య దగ్గర పెట్టిన రైస్ అది ఉంటుంది కదా, ప్రసాదం కింద కలిపేసి అందరం అయితే తల ఒక ముద్ద తిన్నాము. ఇప్పుడు మ్యాగీ ఉన్ను ఖదీరు మా బావగారికి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళారనమాట బంక్ దగ్గరికి. మేమందరం తిన్నాము. ఇవిడ వెళ్ళి శారీ మార్చుకుని నైట్ కూడా వేసుకొచ్చుకుంది. మో ఇంకా కరెంట్ పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. ఇక్కడ వాన పడుతుందిగా, ఉమ్మదం చేస్తుంది బాగా, దిగిచ్చేసింది. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను మీకు, అన్నం తినేటప్పుడు పోయిద్దేమో అని చెప్పేసి టెన్షన్ పడ్డాం మేమైతే. గబా గబా తినే టైంకి వచ్చేసింది కరెంటు. అది చూడండి పిచ్చేసారు, అది ఫోన్ స్టాండ్ ఎట్లా పెట్టుకున్నాం. ఇవాళ మా ఫ్రెండ్స్ అమ్మ ఓయమ్మని మా ఫ్రెండ్స్ అమ్మ కూడా ఒక ముద్ద తిన్నా, చాలా టేస్టీగా వచ్చాయి. మేబీ మా అత్తయ్యకి మా మావయ్యకి పెడుతున్నాను, మా మావయ్యకి టేస్టీగా ఉండడం కోసం మా అత్తయ్య ఒక చెయ్యేసిందేమో, అంత టేస్టీగా వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయి వంటలు అయితే, మంచిగా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి ఏది ఎక్కువ అవ్వలేదు, ఏది తక్కువ అవ్వలేదు, అన్ని సమానంగా సరిపోయింది. రైస్ కూడా అందరికి కరెక్ట్ గా వచ్చేసింది. ఒక్క మనిషికి ఉంది, ఇంకా ఇంకొక మనిషికి ఉన్న రైస్ ఉంది అంతే. బాగా కుదిరినాయి వంటలు, బాగా కుదిరినాయి. ఇంకా రైస్ బౌల్లో నుంచి వెళ్ళి అన్నం కర్రీ అన్ని తీసేసి బయట వేసాం, ఊడ్చేసాం. ఎక్కడ పనులు కూడా అక్కడ అయిపోయినాయి. అత్తయ్య దగ్గర పట్టిన స్వీట్స్ కానీ ఆ చీర అవన్నీ రేపు తీస్తాను. ఇంకా రేపు బక్రీద్ పండుగ కదా, రేపు ఉంటదన్నమాట. ఇంకా ఇలా ఎంతమంది హిందువులలో బియ్యం ఇచ్చుకుంటారు, ముస్లింస్లలో ఇలా పెద్దల పండుగ ఉంటది. ఇప్పుడు గ్యార్మీ అప్పుడు ఇలా పెద్దలు చేసుకుంటా ఉంటారు. ఇది మీరు సెలబ్రేట్ చేసుకుంటారా లేదని కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ చెప్పండి. గుడ్ నైట్. బాగున్నాయి అందరి కోళ్ళు, మీకు చివరిలో యాడ్ చేస్తాను. భలే పండగ లాగా ఉంది. మా అక్కకు కూడా పెట్టించుకుంది, సో మా ఫ్రెండ్ దగ్గర పెట్టించుకుంది అనమాట, బాగుంది. సో చూపిస్తాను అందరి. రైస్ తిన్నాక మీతో మాట్లాడిన తర్వాత కరెంట్ పోయింది. కరెంట్ పోయి వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మామిడి పళ్ళు తింటా ఉన్నాము, రసాలు తింటున్నాము. రసాలు తింటే మాత్రం మూతులంతా అవుతూ ఉంటాయి అనమాట. ఇక తల ఒక రసం తీసుకొని తింటున్నాం. మా ఫ్రెండ్స్కి రసాలు తినడం రాదు, ఇష్టం కూడా ఉండదు ఆమెకి. బంగినపల్లి మామిడికాయలే ఇష్టం. మా వారు కూడా తింటారు రసాలు. నేను అక్క సాజీ కదిరి తింటున్నాము. మా ఆయన ఫ్రెండ్స్ అమ్మ తర్వాత బంగినపల్లి మామిడికాయ కూసుకొని తిన్నారు. ఇంక ఇవే లాస్ట్ కదా, తినేయాలి. సీజన్ అయిపోతుంది, మామిడికాయలు కూడా అయిపోతాయి. ఫైనల్గా ఫోటో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎలా ఉన్నాయంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.